సార్ రికార్డ్ నేను చేసేస్తే మీకు ఆ యాప్లో లెక్చర్ అనే దానిలోకి వెళ్తే వస్తుంది అనమాట రికార్డు. అన్నీ వస్తాయి ఇందులో, మన ప్రతిది కూడా అందులో ఫీడ్ అవుద్ది, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత నిదానంగా చూసుకోవచ్చు ఒకవేళ లెక్క రావట్లేదంటే. అందువల్ల ఈ ఆప్షన్ ఎంచుకున్నాను. ఇప్పుడు చూడండి, క్వశ్చన్లోకి వచ్చేయండి. లాగ్ ఏబిసి బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, లాగ్ ఏబిసి బేస్ బి ఈక్వల్ టు వై ప్లస్ 1, లాగ్ ఏబిసి బేస్ ఈక్వల్ జెడ్ ప్లస్ 1. ఈ 3 టర్మ్స్ నుంచి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 2 వాల్యూ కావాలి. ఒక్క సమ్ ఒకటి చేస్తాను చూడండి. సొల్యూషన్ లాగ్ ఏబిసి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. దీన్ని లాగరిథమిక్ ఫామ్ అంటాం. మనకి లాగరిథమిక్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి వచ్చేయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చెప్తారా? x plus 1 equal to abc. సార్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏబిసి. ఇంకా మనం ఎక్సెల్ లోకి తెచ్చేయాలి ఆన్సర్ ని. ఇంకా ఎక్సెల్ లోకి లాస్ట్ కి ఎక్స్ వై జెడ్ ప్లస్ 2 ఈక్వల్ టు అయినా కట్టుకునేటట్టుగా ఉండాలి. లేదా ఇంకా ఎలా చేయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఏబిసి ఇటువైపు ఉన్నటువంటి పవర్ అటువైపు వెళ్తే 1/లోకి వెళ్తుంది. 1/x plus 1. ఓకేనా? ఇది ఈ పార్ట్. సెకండ్ పార్ట్ రండి. లాగ్ ఏబిసి బేస్ బి సేమ్ రాసేస్తాం, ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఇక్కడ బి పవర్ వై ప్లస్ 1 ఈక్వల్ టు ఏబిసి, బి ఈక్వల్ టు ఏబిసి పవర్ 1/y plus 1. ఇది ఏ పవర్ అండ్ బి పవర్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ సి పవర్ ఏబిసి బేస్ సి ఈక్వల్ టు జెడ్ ప్లస్ 1. ఓకేనా? సి పవర్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏబిసి వేర్ సి ఈక్వల్ టు ఏబిసి పవర్ 1/z ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఇంటూ చేయండి. కలర్ మారుస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఇంటూ చేయడం అంటే అర్థం ఏంటి? ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ రైట్ సైడ్ అనమాట. అంటే ఏబిసి పవర్ 1/x ప్లస్ 1, మళ్ళీ ఏబిసి పవర్ 1/y ప్లస్ 1, ఏబిసి పవర్ 1/z ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏబిసి పవర్ 1 గా రాయొచ్చా? ఇది కూడా అన్ని ఏబిసి అంటే బేస్లు అన్ని ఈక్వల్ పవర్స్ తయారు చేసి చూడంటే 1/x ప్లస్ 1, 1/y ప్లస్ 1, 1/z. అంటే ఇప్పుడు ఏబిసిలు బోత్ సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి కదా, అంటే బేస్ ఈక్వల్ అయిపోయి ఇప్పుడు మనం పవర్స్ యాడ్ చేసుకుంటే ఏబీలు మరి ఉండవు, మనకి ఏబీలు ఉండవు అనమాట. మెయిన్ థీమ్ ఏంటంటే ఏబీలు ఉండకూడదు కదా. అది ఆ ఐడియా వస్తే నీకు సమ్ అయిపోయినట్టు. లాగరిథమ్స్ తర్వాత ఎక్స్పెన్సివ్ పవర్స్ రెండు కోరిలేటెడ్ చాప్టర్స్ అనమాట. ఇందులోంచి అందులోకి వస్తాము, అందులోంచి ఇందులోకి వస్తాము, తెలియాలి మీకు. వాడు కాంబినేషన్ కూడా ఈ రెండే కలుగుతుంది ఎక్కువ. ఎక్స్ ప్లస్ 1, వై ప్లస్ 1, జెడ్ ప్లస్ 1. ఓకేనా? స్టెప్ అర్థమైపోయిందా? ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ ఆల్సో ఈక్వల్. అయితే ఇక్కడే మీకు క్వశ్చన్ తెలియాలి. ఇలా వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఏం చేస్తారు తెలుసా? ఈ లెఫ్ట్ సైడ్ సింప్లిఫై చేస్తారు, రైట్ సైడ్ చేస్తే ఈ 3 టైమ్స్ ఉండడం వల్ల పెద్ద సమ్ అయిపోద్ది అనమాట అదే. సో దీన్ని ఇంకా ఈజీగా ఎలా మారుస్తాము చూడండి. ఇందులో ఇటు రైట్ సైడ్ ఏమో 3 వాల్యూస్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమో 1 ఉంది కదా. నాకు ఈజీ అవ్వడం కోసం అందులో ఒకదాన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చేస్తున్నాం. రాయొచ్చా? ఎలాగా రాయొచ్చా లేదా? ఓకేనా? ఇలా చేసిన దానికి ఇక్కడ ఈ మూడింటిని ఎల్సిఎం చేసుకున్న దానికి చాలా టైం డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకో, ఇక్కడ ఏముంది x ప్లస్ 1 అన్నది ఇక్కడ ఉంటుంది,
ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 అయిపోయింది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ సింప్లిఫై చేసుకోండి. వై ప్లస్ 1 ఇంటూ జెడ్ ప్లస్ 1 అవుతుంది. ఈ రెండు ఇంటూ చేస్తే ఇది జెడ్ ప్లస్ 1, ఈ రెండు ఇంటూ చేస్తే వై ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు ఈ 1 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 1 1 క్యాన్సిల్ అయిపోయి లెఫ్ట్ సైడ్ ఏం మిగిలిందంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 మిగిలింది. రైట్ సైడ్ ఎక్స్ లేదు కదా, ఏమేమి ఉన్నాయి? జెడ్ ప్లస్ వై ప్లస్ 2. జెడ్ ప్లస్ వై ప్లస్ 2 ఉన్నాయి. ఈ డినామినేటర్ కూడా ఏం చేస్తారు? ఇంటూ చేసేస్తారు. వై ఇంటూ జెడ్ వై జెడ్, అలాగే వై ఇంటూ 1 వై ప్లస్ జెడ్ ఇంటూ 1 జెడ్ ప్లస్ 1 1 జర్ 1 1 1 జర్ 1. ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది, చేసిస్తే అయిపోయింది సమ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకో ఏం కావాలో చూసుకోండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు చేద్దామా, దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ జెడ్ ప్లస్ ఇక్కడ ఇలా ఈ క్రాస్ చేసినప్పుడు ఇవి ఎక్స్ ప్లస్ 1 కాబట్టి టోటల్ 6 వస్తాయి. ఆ 6 రాసేయండి. ఫస్ట్ ఎక్స్ జెడ్ ఎక్స్ తో చేస్తున్నాను, ఎక్స్ బై ఏ ఇది 2 రానన్న, అందుకే 2 కి ఎక్స్ కి డిఫరెన్స్ రాయండి. మధ్యలో గీత గీస్తే జెడ్ అని అర్థం. మళ్ళీ వైలో జెడ్ మధ్యలో గీత గీస్తే ప్లస్ 2. ఇప్పుడు బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఏదైతే ఈక్వల్ పార్ట్ ఉందో దాన్ని కట్ చేసేయండి. ఈ ఎక్స్ వై కి ఎక్స్ వై పోతుంది, ఇంకా ఎక్స్ జెడ్ కి ఎక్స్ జెడ్ కూడా పోతుంది. పోయిందా? ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ చూడండి. ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ అటువైపు తీసుకెళ్ళిపోతాము. ఇక్కడ చూడండి 2x ఉంది, జెడ్ ఉంది, వై ఉంది, 2 ఉంది, మైనస్ ఎక్స్. అప్పుడు ఎక్స్ జెడ్ ఈక్వల్ టు ఒక ఎక్స్ 2x లోంచి ఒక ఎక్స్ తీస్తే ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, ఇది జెడ్, ఇది ప్లస్ 2. అర్థమైందా? మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 2 ఎంత అంటే ఎక్స్ వై జెడ్. చాలా మంచి సమ్రా, చాలా బాగుంది పొజిషన్, చేయడానికి కూడా బాగుంది. ఈ 2x ఉందా, 2x తీస్తే సరిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే తర్వాత అంతవరకు అయింది. నెక్స్ట్ తర్వాత ఏం చేద్దాము, మనకి ఏదైనా సరే హెవీగా రాకూడదు, సమ్ సింపుల్ గా అయిపోవాలి. ఇక్కడేమో 1 మైనస్ లాగ్ ఎక్స్ బేస్ ఎట్లా ఉందన్నమాట. మనకేమి ఇచ్చాడు, ఈ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వైలో జెడ్లో ఇచ్చాడు, దీన్ని అడిగాడు. ఇంతవరకు బాగానే చెప్పారు, బాగుంది. ఇంకా రాసుకోవచ్చు కదా సార్. ఓకే, log y base c is equal to 1 by 1 minus log x base c వరకు వచ్చింది. తర్వాత ఏం చేయాలి సార్? log y బేస్ ని log y by log a రాసుకోవచ్చా? రాసేద్దాం. log y by log a గా రాశాను, is equal to 1 by 1 minus log x base a అయింది. నెక్స్ట్ ఇంకా ఐడియా లేదా?
చెప్పట్లేదురా అని నేనే చెప్పేస్తాను. చరణ్ ట్రై చేయాలా? ఇదంతా కూడా లాగరిథమ్స్ నుంచి మీరు దేనిలోకి వెళ్ళిపోతారంటే ఎక్స్పెన్స్ లోకి వచ్చేయండి. లాగరిథమ్స్ నుంచి ఎక్స్పెన్స్ లోకి వస్తేనే మీకు ఒక ఐడియా చెప్తే నేను రాస్తాను. ఐడియాను చెప్పను అంటే మరి కొంచెం ఇబ్బంది మనకి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ చేద్దామా? ఇది చూడండి, ఏ పవర్ ఇది చెప్పండి. ఏ పవర్ 1/1 మైనస్ లాగ్ y బేస్ a. log y base a. ఇది కూడా లాగరిథమిక్ ఫామ్ లో మారిస్తే లాగరిథమిక్ ఫామ్ log z base a. అప్పుడు లాగరిథమిక్ ఫామ్ అంటే లాగ్ ఏ ఇక్కడే ఉండి ఈ z మారుతుంది. ఈ లాగ్ z ఈక్వల్ టు 1/1 మైనస్ log y y బేస్ a. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ 2 కండిషన్స్ అయితే ఉన్నాయి. మనం చేయాల్సిందంతా వీటితోనే. సో ఇది ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ ఇది ఒకటి కనిపిస్తుంది. ఓకేనా? అంటే y అనేది ఎక్సెల్ లో ఉంది, మళ్ళీ ఇక్కడ ఉన్న y z లో ఉంది. ఇప్పుడు ఈ రెండు మనం ఈక్వేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లాగ్ y బేస్ ఏ వాల్యూ ఉందా, అది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటాను. చేయొచ్చారా? అప్పుడు ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. అప్పుడు లాగ్ z బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ 1/1 minus log x base a. ఇంకానండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు లాగ్ z బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు పైన 1 ఉంచేస్తే ఇక్కడ 1 ఇక్కడ ఏమవుతుంది? 1 మైనస్ లాగ్ ఏ అనేది ఎల్సిఎం అయితే ఈ 1తో మల్టిప్లై చేయాలి. 1 మైనస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు 1 మైనస్ ఇలా అవుద్దా చూడండి ఒకసారి ఎల్సిఎం. ఈ 1కి 1 పోయి ఈ డినామినేటర్ పైకి వెళ్ళిపోయి లాగ్ z బేస్ ఏ ఈక్వల్ టు, ఓకేనా, ఇది పైకి వెళ్తే 1 మైనస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ వస్తుంది. ఓకేనా? చూడండి ఆ స్టెప్ అర్థమైంది. స్టెప్ అర్థమైతేనే ఏదైనా చేయగలము. ఇప్పుడు కావాల్సింది ఏంటో చూడండి ఒకసారి. ఏ పవర్ 1 అంటే ఇక్కడ ఈ స్టెప్లను ఎలాగైతే మార్చామో మళ్ళీ అందులోకి రావాలి. ఇక్కడ లాగ్ z ఈజ్ ఈక్వల్ టు లాగ్ z బేస్ ఈక్వల్ టు ఇలా ఉంది కదా, చూసారా? ఇది ఆ ఫార్ములాలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాము అంటే డివైడ్ చేసేద్దాం. డివైడ్ చేసి అంటే ఎలా డివైడ్ చేస్తున్నాం అంటే లాగ్ z బేస్ ఏ ఈ డినామినేటర్ సెపరేట్ చేయండి. ఇప్పుడు 1/, ఓకేనా, ప్లస్ ఇలా డివైడ్ చేసి వచ్చే డినామినేటర్ని దీనికి దానికి సెపరేట్ గా ఓకేనా మాట్లాడాలి. డినామినేటర్ 1కి వస్తుంది, దీనికి వస్తుంది. చిన్న చిన్న టెక్నిక్స్ అవి ఇంకేం. z బేస్ ఇది మైనస్ కాబట్టి దీన్ని మైనస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఇదంతా కట్ అయిపోయి 1 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 ముందు రాసుకుంటే లాగ్ దీన్ని అంతా రాయొచ్చా 1 మైనస్ 1/, లాగ్ ఎక్స్ ఏ ఇలా పైన ఉన్నట్టు వచ్చినట్టున్నాము. ఓకే, ఈ మోడల్లోకి వచ్చాం మనము. ఓకేనా? ఇప్పుడు లాగరిథమిక్ ఫామ్ కదా, చూసారా? ఇక్కడ ఒకలాగే ఉంటది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇది లాగరిథమిక్ ఫామ్ ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ గా మార్చేద్దాం అనుకుంటున్నా.
ఇక్కడ ఏం కావాలి 1/1 మైనస్ లాగ్ ZA కావాలి కదా ఓకేనా అంటే ఈ ZA అటు వెళ్ళిపోవాలి ఇది ఇటు రావాలి అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి ఇవి ఇంటర్చేంజ్ చేసుకుంటే ఈ మైనస్ ఉన్నది లెఫ్ట్ సైడ్ తీస్తే ప్లస్ అయిపోయి లాగ్ x బేస్ a ఈక్వల్ టు 1 మైనస్ లాగ్ ఎలా వచ్చిందా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంటర్చేంజ్ చేయండి దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ దీన్ని మార్చామనుకో ఆల్రెడీ ఇప్పటికే మీకు ఆన్సర్ ఐడియాకి వచ్చేసి ఉండాలి చరణ్ చూస్తున్నామమ్మా ఇంటర్చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు ఏమవుద్ది కన్వర్ట్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ a power 1 minus a power 1/1 minus log z base equals to x. Answer x 1/1 minus log z base equals to x. Okay. X అన్నమాట ఆన్సర్ అంతే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా మొత్తం చేయాలి ఇవన్నీ స్ప్లిట్ చేస్తున్నాము ఇప్పుడు ఏ పవర్ బి పవర్ ఒక m ఉందనుకో ఏం చేయొచ్చు ఏ పవర్ m ఇన్ని ఉంటాయి ఇప్పుడు నాకేముంది ఎక్స్ పవర్ లోనే ఉంది వై పవర్ లో ఉంది కదా అర్థమవుతుందా ఎక్స్ పవర్ అలాగే వై పవర్ ఇక్కడ ఒక వై పవర్ ఉంది అంటే లాగు ఎక్స్ వై పవర్ ఉంది ఇక్కడ ఉంది అంటే ఇవన్నీ సెపరేట్ చేసి మళ్ళీ ఒక దగ్గర రాయాలి ఒక 2 స్టెప్లు తగ్గితే ఎన్నిసార్లు రాస్తున్నాం బై జెడ్ ఇప్పుడు జడ్లు చూడండి జడ్లు ఏమున్నాయి ఇప్పుడు జడ్ లాగు వై మైనస్ జెడ్ ఇక్కడ జడ్ ఏమవుతుంది లాగు ఇప్పుడు చూడండి ఈ లాగ్ మనం డివైడ్ చేయాలంటే ఇప్పుడైనా సరే మీకు అదే హింట్ సార్ ఏ ఫార్ములా వాడారని అడగాలి మీరు అదే ఫార్ములా ఇప్పుడు దీన్ని సపరేట్ చేయాలంటే ఎలా చేస్తుంది సార్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని అది ఇప్పుడైనా బైలో ఉన్నప్పుడు లాగ్ సపరేట్ అవ్వాలంటే మైనస్ ఓన్లీ పాసిబుల్ ఇక్కడ చూడండి అలా చేయాలంటే ఇక్కడ ఏం చేస్తాము ఎక్స్ పవర్ దీన్ని సపరేట్ చేయాలంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఓకేనా ఇంటూ ఈ ఎక్స్ పవర్ ఏమవుద్ది లాగు జెడ్ మైనస్ లాగ్ ఎక్స్ అంతేనా ఇప్పుడు ఇది చూడండి వైలో అయితే లాగు ఎక్స్ మైనస్ లాగ్ వై ఇక్కడ వై కూడా లాగ్ వై మైనస్ నాతో పాటు చేస్తూ ఉండమే మీరు కూడా ఇక్కడ లాగ్ వై మైనస్ లాగ్ జెడ్ లాగ్ జెడ్ మైనస్ లాగ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి యాడ్ చేశారు అనుకోండి యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్లస్ ఎక్స్ మైనస్ పోయి లాగ్ జెడ్ మైనస్ లాగ్ వై అంతేనా ఎక్స్ పవర్ అదే వస్తుంది అనుకుంటా చూడండి వై పవర్ ఏమొస్తుంది చూడండి వై పవర్ లాగ్ వై కి ప్లస్ లాగ్ వై లాగ్ ని క్యాన్సిల్ అయిపోతుంది వై పవర్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగ్ ఎక్స్ మైనస్ లాగ్
log x minus log log z. ఓకే ఇప్పుడు z పవర్ z cancel అయిపోతుంది. z పవర్ log minus log x log x log y ప్లస్ ఉంటుంది కదా ఇంతనా minus log minus y minus log y minus log x చింద్రాబాయ్ అంటే సమ్ xy లో తేలింది. తర్వాత ఎలా డివైడ్ చేస్తాము? ఇప్పుడు ఇంకో పాయింట్ చేద్దామా? చెప్పేస్తున్నాను చూడండి. ఇంకనో మనం లాగర్థం సార్. ఇప్పుడు ఈ ఫార్ములా చెప్పండి. ఏ పవర్ m మైనస్ ఏ పవర్ n can be written as a పవర్ m by n e పవర్ m మైనస్ n ఏ పవర్ m బై ఏ పవర్ n అంతేనా? అలా డివైడ్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. అంతే, మొత్తం మీకు తెలిసిన ఫార్ములాస్ అన్ని వాడటమే సమ్, ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చా? ఎక్స్ పవర్ log z by x పవర్ log y ఇంటూ y పవర్ log x by y పవర్ log z ఇంటూ z పవర్ log y by z పవర్ log x. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పాలి మీకు ఏంటి, ఈ రెండు ఈక్వలే. ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ అనేది వై పవర్ లాగ్ ఎక్స్ కి ఈక్వల్ అంట. ఎక్కడైనా ఫార్ములా విన్నారా? అదే నువ్వు చెప్పాలా. ఆ ఫార్ములా మనకు ఒక దగ్గర వస్తుంది. ఎక్స్ పవర్ లాగ్ జెడ్ ఎంత ఉంటుందో జెడ్ పవర్ లాగ్ ఎక్స్ కూడా అంతే ఉంటుంది. దాన్ని ఎక్కడైనా మీకు ఫార్ములాస్ లో చూసారా? ఇప్పుడు వాల్యూస్ తీసుకుని చూసుకుంటే x2/3 అంటే 2 log 3 into 3 log. లాగుల్లో చెప్పు ఒకసారి చెక్ చేద్దామా? చెక్ చేద్దాం చూడండి ఒకసారి, అవునా కాదా అన్నది. 2 పవర్ లాగ్ 8 ఎంత అవుతుందో చెప్పండి. అంటే ఇక్కడ ఇది ఎక్స్, ఇది ఏమో వై అనుకుందాం ప్రస్తుతానికి. 2 పవర్ లాగ్ 8 ఎలా రాయొచ్చు? 3 గా రాయొచ్చు. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పు. ఇంటర్చేంజ్ అంటే ఏంటి అవుద్ది? ఇప్పుడు ఈ 2 దగ్గర 8 వస్తుంది అంతేనా? ఇక్కడ 2 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, దీన్ని ఇది కూడా 3 కదా వస్తుంది. 3 రాలేదా? చైనా 3 ఎలా వస్తుందో దీన్ని 2 క్యూబ్ గా రాయొచ్చా? లాగ్ 2 గా రాయొచ్చా? ఇప్పుడు 3 పైకి వెళ్ళిపోయింది అనుకో, 2 పవర్ లాగ్ 2 పవర్ 3కి వెళ్తుంది. ఈ రెండు ఒకలాగా ఉంటుంది. ఇది 3గా. అంటే ఈ రెండు సేమ్ వాల్యూస్ వస్తాయి కదా. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములా మీకు అసలు ఎప్పుడు వాడలేదు, సి బ్యాచ్లో కానీ ఎక్కడ ఇది వాడలేదు. కానీ ఈ ఇంటర్చేంజింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎక్స్ పవర్ లాగ్ వై అన్నా వై పవర్ లాగ్ ఎక్స్ అన్నా సేమే అన్నమాట. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఈ రెండు ఈక్వల్, అన్ని కట్ అయిపోతే 1 మిగులుతాయి.
బాగుంటుంది సమ్మం, చాలా ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట సమ్మం. ఇన్ని ఉన్నాయనే విషయం ఇప్పుడే దొరుకుతుంది మనకి. రైట్.